పిల్లల నిరాధారణకు గురవుతున్న వయోవృద్ధులకు ఆసరగా నిలుస్తున్న తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా డివిజన్ల ప్రతినిధులకు జిల్లాలోని మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్స్ గా నియమించాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. శనివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డే కేర్ సెంటర్ల ప్రారంభం సందర్భంగా మున్సిపల్ చట్టం మేరకు సీనియర్ సిటిజన్స్ కు కోఆప్షన్ మెంబర్లుగా నియమిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. జిల్లాలోని జగిత్యాల, రాయకల్, మెట్పల్లి, కోర్ట్ల, ధర్మపురి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపిక సందర్భంగా కోఆప్షన్ మెంబర్లను నియమించాల్సిన దృష్ట్యా మా అసోసియేషన్ ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు పిసి హనుమంతరెడ్డి, ఎండి యాకూబ్ సత్యనారాయణ, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, మెట్పల్లి అధ్యక్షులు ఒజ్జాల బుచ్చిరెడ్డి, బాలయ్య, గంగాధర్, కరుణ, విజయలక్ష్మి, జిల్లా డివిజన్ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే వయోవృద్ధుల సంక్షేమం కోసం మా అసోసియేషన్ సభ్యులు ప్రతి నిత్యం ఆదేశాలు కృషి చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులను నిరాకరించే ఆ పిల్లలకు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళా వారిని అర్థం చేసుకున్నట్టు ప్రయత్నాలు కూడా చేస్తాం జరుగుతుంది. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి తిరిగి మరి వాళ్ళ తల్లిదండ్రులను అర్థం చేసుకున్నట్టు కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. ఒక్కసారి అర్ధరాత్రి బయట వెళ్ళగొట్టిన వృద్ధులను సైతం మా ఇంట్లో చేర్చి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి మళ్ళీ తెల్లారి వాళ్ళ ఇళ్లలో వెళ్ళి కొడుకు కోడలకు తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు కూడా చేసి మరి వాళ్ళను తిరిగి ఆ తల్లిదండ్రులను మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఎవరైనా తల్లిదండ్రులను బలవంతం చేసి మరి ఆస్తులను ఇవ్వకుంటే ఆ ఆస్తులను కూడా జిల్లా కలెక్టర్ గారితో ఫిర్యాదు చేయించి కూడా మేము వారి పంట మళ్ళా తిరిగి అమలు చేస్తా ఉన్నాం. గౌరవ జగిత్యాల ఆడియో మన్సూదన్ గారితో, అలాగే కోర్ట్ల ఆడియో దివాకర్ రెడ్డి గారు, అట్లాగే మెట్పల్లి ఆడియో శ్రీనివాస్ గారితో మరి ఎన్నో వయోవృద్ధులు నిరాదరణకు గురి చేస్తున్న ఈ వయోవృద్ధులను వాళ్ళ కొడుకులకు తగిన శిక్షలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కోర్టులలో అట్లాగే జగిత్యాలలో ఒకరికి జైలు శిక్ష కూడా, 3 నెలల జైలు శిక్ష కూడా నిరాకరిస్తున్న పిల్లలకు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. మరి ఎక్కడైనా మీరు వయోవృద్ధులను నిరాకరిస్తే మరి 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందని మీకు విలుపులంగా తెలియజేయడం అయితే. అట్లాగే మరి ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు, మరి గౌరవ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున వారు మమ్మల్ని మంచిగా ఆదరిస్తా ఉన్నారు. మరి అట్లాగే ఈ ఎన్నికల్లో కూడా మాకు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్లుగా మా జగిత్యాల డివిజన్ లో, అటు మున్సిపల్ డివిజన్ లో, అట్లాగే కొత్త డివిజన్ లో కూడా అవకాశం ఇచ్చి మాకు కూడా సేవలు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గా సేవలు అందించడానికి అవకాశం మనం కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో హాజరైన మైనార్టీ నాయకుడు యాకూబ్ సాబ్ కోరుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో హాజరైన మా రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి గారు, అట్లాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి కోశాధికారి విశ్వనాథం గారు, ఉపాధ్యక్షులు యాకూబ్ సాబ్ గారు, అట్లాగే మా జిల్లా కోశాధికారి డైనమిక్ ప్రకాష్ రావు గారు, అట్లాగే మా పొయ్యేడు సత్యనారాయణ గారు, మా బాలన్న గారు, మరి వీరందరూ కూడా అట్లాగే వేదిక ముందున్న మా జిల్లా కార్యవర్గ సభ్యులకు, అట్లాగే డివిజన్ కోర్టుల జగిత్యాల డివిజన్ భాగవత సభ్యులు అందరికీ కూడా మరి పేరు పేరున వారి కృషికి అభినందనలు తెలుపుతూ మరి మమ్మల్ని మా అసోసియేషన్ సభ్యులను, సీనియర్ సిటిజన్ వాళ్ళనే మరి మా కమిటీ సభ్యులనే ఈ రాబోయే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయినాయి. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కోఆప్షన్ మెంబర్లు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ కోఆప్షన్ మెంబర్ల అవకాశం మాకు అవకాశం కల్పించాలని మరి గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని, అట్లాగే మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారిని, అట్లాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని, అట్లాగే కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని, అట్లాగే నరసింహరావు గారిని, మనం కోరుట్ల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరసింహరావు గారిని మరి కోరుతా ఉన్నాం. మరి అట్లాగే బీజేపీ ఎంపీ అరవింద్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి వారికి మా సేవలను గురించి తెలుపుతూ మరి మాకు సీనియర్ సిటిజన్ గా మున్సిపల్ కోఆప్షన్ అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం.